ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పటికీ ఆయుర్వేదానికి సంబంధించి ఒక భయం ఏంటంటే పథ్యము, ఇది చాలా ఎక్కువ రోజులు సమయం పడుతుంది. ఇంగ్లీష్ మెడిసిన్ ఇప్పుడు ఇంజెక్షన్ వేసిన వెంటనే ఆ రిజల్ట్ కనిపించేస్తుంది, ఆ టాబ్లెట్ డోస్ వేసుకున్న వెంటనే రిజల్ట్ కనిపించేస్తుంది. ఆయుర్వేదంకి వచ్చేసరికి ఆ రిజల్ట్ కనిపించదన్న భయం ఇప్పటికీ జనాల్లో అది కంటిన్యూ అవుతుంది. ఎందుకు దాన్ని తొలగించలేకపోతున్నారు? అంటే ఇక్కడ ఒకటండి, వైద్యం విషయానికి వచ్చినట్లయితే మార్కెట్ లోపల ఉండే వస్తువు, మార్కెట్ వెలుపల ఉండేటటువంటి వస్తువు. ఇప్పుడు ఆయుర్వేద వైద్యాన్ని మార్కెట్ వెలుపలికి నెట్టేశారు. అది దాదాపు 200 సంవత్సరాల నుంచి జరిగిన కుట్ర, బ్రిటిషర్స్ చేసిన పని. బట్ వెలివేశారు ఆయుర్వేద వైద్యాన్ని. మీరు చాలామంది ఆత్మకథలు చదివితే మనకు అర్థమవుతుంది. పండిత ఆచంట లక్ష్మీపతి గారి ఆత్మకథ చదివితే అసలు వీళ్ళ కుట్రలు కుతంత్రాలు మొత్తం 1902కే వీళ్ళ సంగతులన్నీ వైట్ అండ్ బ్లూ మనకు అర్థమవుతాయి బ్రిటిషర్స్వి. అంటే వాళ్ళ యొక్క వైద్యమే కరెక్టు అనేటట్టుగా చిత్రీకరించి వక్రీకరించి దాన్ని డెవలప్ చేసి దీనికి ఏ రకమైనటువంటి ధూపదీప నైవేద్యాలు లేకుండా చేయడం వల్ల దిర్ ఇస్ ఎ గ్యాప్. ఈ గ్యాప్ అనేటటువంటిది ఇటు నౌ ఇట్ హ్యాస్ గాన్ ఇన్ సచ్ ఏ ఎక్స్టెంట్, అది ప్రజలకు తెలియట్లేదు. మాలాంటి వాళ్ళని చెప్తూనే ఉన్నాం ప్రముఖ ఛానల్లో, వాళ్ళకి నమ్మడానికి ప్రాణం ధరించట్లేదు. దానికి మేమేం చేయలేం.